నూనె ఎలా తగలడని రేకుమూత వదలకుమి. ఈ కథను రచించిన వారు శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు. ఈ కథ 1986లో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. ఇంత చిన్న విషయంలో పేచీ పెట్టుకుంటారుటండి అని పక్కకి తిరిగి మీరేం ముసిముసి నవ్వులు నవ్వక్కర్లేదు. మీపాటి బోడి తెలివి మాకేం లేకపోలేదు. నేను చాలా ఖచ్చితం మనిషిని. నాతో మాటంటే మాటే. ఏమనుకున్నారో ఏమో. నాతో వాదనకి దిగి నేనో పిచ్చి విధానం రుజువు చేద్దామనుకుంటున్నారు కాబోలు. ఆ పప్పులేం ఉడకవు. మీరు ఒకటంటే నేను 10 చెప్పగలను. తగవులెప్పుడు అల్ప విషయాల్లోనే మొదలై పెచ్చు పెరుగుతాయి. కుండకి కన్నం అంటూ పడకూడదు, కానీ అది చిన్నదా పెద్దదా అనే చొప్పదంటూ ప్రశ్నలో అర్థమేమిటి? అవును, మా రెండిళ్లలో ఒకరితే దాసేది. పాలు పోసేవాడు ఒకడే. మా పిల్లలకి, శ్రీకూర్మం పిల్లలకి ఒకడే ప్రైవేట్ మాస్టారు. మా అమ్మ వాళ్ళింట్లో అప్పడాలు ఒత్తడంలో సాయం చేసేది. అతని చెల్లెలు మా పిల్లల బట్టలు కుట్టిపెట్టేది. అంతేకాదు, వాళ్ళ గుమ్మంలో అతని పెళ్ళాం, మా గుమ్మంలో మా ఆవిడ నిలబడి కబుర్లకి తగులుకున్నారంటే అవి ఆపి లోపలికెళ్ళడానికి అటు సూర్యుడు ఇటు తిరిగి పొడవ్వలసిందే. అంత నిమిషాల మీద పొత్తు కలుపుకున్న వాళ్ళు ఇంతట్లోనే ఎందుకు జుత్తు పట్టుకోవలసి వచ్చింది అని మీరేం ఎత్తి పొడవక్కర్లేదు. మీరు అడగకుండానే జరిగింది చెబుదామని, మీలాంటి వాళ్ళని మారు మాట్లాడకుండా నోరు మూయిద్దామనే ఈ ప్రయత్నం అంతా. చిత్తగించారు కదూ. పాములు తేళ్లతోనే ఆరంభమైంది ఈ కథంతా. ఏమీ ఎరగనట్టు ఆశ్చర్యం నటించకండి. పామ్తేల్ పేరు మీరు వినలేదు? పామాయిల్ అంటారు, తెలీదు? ఓహో, ఇప్పటికి తెలిసిందా? సరే, మీది మెతక బుద్ధి అని అర్థమవుతూనే ఉంది. అందుకే అన్ని రకాల సందేహాలు వెలిబుచ్చారు. తీరా నోరు విప్పి అడిగాక దొరికిపోయాక మధ్యలో ఆపడానికి మీరెవరు? బెల్లం కొట్టిన రాయిలా పడుండి చివరిదాకా నేను చెప్పినట్టు వినాల్సిందే. అందులో నేను మరీ ముక్కుకి సూటిగా పోయే మనిషిని. అందుకని ఇన్ని కష్టాలు నష్టాలు నన్నేం చేయలేవండోయ్. మరింతగా గుండెను గట్టిపరచడం తప్ప అసలే మంచివాణ్ణి కాను. అనవసరమైన మాట తప్ప మరొకటి ఒక్కటంటే ఒకటి నా నాలిక చీల్చేసినా రాదు. నన్ను అనవసరంగా రెచ్చగొట్టి పక్కదారులు పట్టించక చెప్పిందేమిటో చెవి ఒగ్గి వినండి. పామాయిల్తో ప్రారంభించాను కదూ. కంట్రోల్ షాప్లో అది తెచ్చుకోవడంలోనే ఉంది మనిషి గొప్పతనమంతా. పేరుకి మీకు ఫలానా చోట ఇస్తారని ఉంటుంది గాని దానికి ఎప్పుడు వెళ్ళి అడిగినా సరుకులు ఉండదనరు. ఇవాళో రేపో వస్తుందని చెబుతూనే ఉంటాడు. షాపు పనిచేసే వేళలు గల బోర్డు ముందే వేలాడుతూ ఉంటుంది, కానీ అవెప్పుడూ పాటించబడవు. వీలైనంత ఆలస్యంగా తెరిచిన లోపం వీలైనంత తొందరగా మోయడంలో సవరించుకుంటూ ఉంటాడు షాపు యజమాని. రోజు దర్శనం చేసుకోలేక ఓ రోజు బద్దకించామో ఆ రోజే సరుకు వచ్చి మెరుపు వేగంతో మాయమైపోతుంది. ఏ నక్కతోకనో తొక్కి అదృష్టం బాగుండి సరుకు ఉండగానే షాపు చేరుకున్నామా, కార్డు డబ్బు ఇచ్చి తప్పు చేసినట్టు గంటల కొద్దీ క్యూలో నిలబడాలి. ఆడ క్యూ మగ క్యూ, తొక్కిసలాటలు, దొంగతనాలు, షాపు ముందు కుళ్ళు కాలవలో అడపా తడప సరిగంగ స్నానాలు. ఇలాంటి షాపులు సాధారణంగా పెద్ద రోడ్ల మీదే ఉంటాయి గనక ఈ క్యూలను ఛేదించుకుంటూ అప్పుడప్పుడు సిటీ బస్సుల వాళ్ల మొగ్గలు. ఇంతకీ ఇంట్లో పోపుకైనా గరిటెడు నూనె చుక్క లేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు గాని తల్లి గాని పిల్లలు గాని క్యారేజ్ పట్టుకుని క్యూలో నిలబడతారా? ఇల్లంతటినీ మేపే జీతం లేని నౌకర్ని నేనున్నాను కాదుటండి. 9ంటికి 2 ఉడికి ఉడకని మెతుకులు బొక్కి రోజంతా ఆఫీసులో అరువు చాకిరీ చేసి 6ంటికి ఇంటికి చేరే వెధవలం. తైలం ఇంటికి చేర్చే వెధవ పని కూడా మన మగాళ్ల మొహానే రాయాలా? ఆ విధాత ఏ సెలవో పెట్టి ఎండలోనో వానలోనో ఆ క్యూలో నిలువు జీతం కూడా మనదేనా? సెలవు దొరికినా కాళ్లల్లో నీరు దిగినా మన వంతు వచ్చేదాకా సరుకు తరక్కపోయినా ఆ శుభ సమయానికి తగు చిల్లర లేక సగటు పౌరుడు పొందే నిస్సహాయత అనుభవించిన వాళ్ళకి గానీ తెలీదు. ఇంతగా పడిగాపులు పడితే దొరికే సరుకెంత? మహా అయితే 1 లీటరు. నూనె ఖర్చు తగ్గించండర్రా చమురుకాళ్ల సతీసుతలారా అంటే వీళ్లు వినకపోగా ఎదురు జవాబు కూడాను. అది కూడా పాట రూపంలో. నూనెకి స్నేహమనే పర్యాయ పదముందిట.
వంటలో తప్పనిది స్నేహమేనోయి అని రాగాలు సరాగాలు. ఇంతకీ వాడు నెలకిచ్చే సరుకు ఇల్లాలు తాళింపు ఎగతాళింపుకి చాలదు. ఇక ఇల్లాలు నూనె ఖర్చుకి తట్టుకోవడానికి వేరే బ్లాక్ మార్కెట్లో యజమాని కొని అమర్చేవి నూనె చుక్కలు కావు, కార్చిన నెత్తురు చుక్కలు. ఇంతటి చీకట్లోంచి వెలుగులోకి తీసుకొస్తానంటే ఎవరొద్దంటారు? శ్రీకూర్మ ఒక పథకం చెబితే ఆ వీధిలో మాకు తెలిసిన మరో 10 మందికి అది చెప్పాను. వంట నూనె హోల్సేల్గా వ్యాపారం చేసే జనతా ట్రేడ్ కార్పొరేషన్ వాళ్ళు శ్రీకూర్మానికి పరిచయస్తులట. వాళ్లతో చెప్పి 2 మేలి రకం నూనె డబ్బాలు సీల్డ్ చేసినవి ప్రతి నెల అతను కొంటాడుట. డబ్బా 16 లీటర్లుంటుందిట. ఎవరింట్లో ఏ మాత్రం నెలకు వంట నూనె పడుతుందో అన్ని లీటర్ల డబ్బులు అతనికి నెల మొదటి వారంలోనే ఇస్తే డబ్బాలు తెచ్చి తన ఇంట్లో అతను ఉంచుతాడు. ఎవరినైనా జాగా ఇచ్చి పంపిస్తే కొలిచి అతను నూనె సప్లై చేస్తాడు. దీనివల్ల 2 లాభాలున్నాయి. మొదటిది స్టీల్ డబ్బా కనుక కల్తీకి అవకాశం లేదు. రెండోది ఒకేసారి డబ్బా పుచ్చుకుంటున్నాము కనుక పైన కొనే రేటు కంటే తప్పకుండా తక్కువ పడుతుంది. లోపల వేరే లాలోచి ఉంటుందని కలలో అయినా అనుకోకుండా అందరం రంగంలోకి ఉరికాం. ఇవన్నీ నెల నెలా తెచ్చి అందరికీ పంచే పూచి నీదే సుమా అని చెప్పాం. అలాగే అన్నాడు. ఇలా కొన్ని నెలలు గడిచాయో లేదో ఎవరి అనుమానాలు వాళ్ళకొచ్చాయి. మాదే బుద్ధి తక్కువ. ఈ పిదపకాలంలో ఎవరిని దేనికి నమ్మగలం కనుక ఎందుకొచ్చామో పోల్చి ఎంత ఘోరం చేశాడో చూడండి శ్రీకూర్మంగారు. ఏదైనా చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు. ఆయన ద్వారా నూనె పుచ్చుకోకముందు అది లేక మనమేం మలమల మాడి చావలేదు కదా అని ఒకరు మొదలెట్టారు. చెప్పాను కదా, నా పనేదో నేను చేసుకుపోవడం తప్ప దేని గురించి పెద్దగా పట్టించుకోనని. అతని మీద వాళ్ళందరూ చేసే ఒక్కొక్క నేరారోపణ విన్న కొద్దీ అందులో నిజం కనువిప్పై అగ్గినిప్పే అయ్యింది. 10 మందికి ఉపకారం చేస్తున్నట్టు కనిపించిన పెద్ద మనిషికి మరీ ఇంత స్వార్థబుద్ధిటండి అని నేనింకా పూర్తి చెయ్యనేలేదు. మీరింకా పెరటిదారిన ఉండబట్టే ఇంత సులువుగా బుట్టలో పెట్టగలిగాడు. పెద్దలు మీరు చెప్పారని మేమందరం గోతిలోకి దిగాం అంటూ ఇంకొకరు అతని ద్రోహబుద్ధిని వివరించసాగారు. మేమిలా చర్చించుకుంటుండగా తను రహస్యంగా లోపలికి వచ్చానని ఆ తర్వాత శ్రీకూర్మన్ చెబితేనే నాకు తెలిసింది. వెళ్లిన పని ముందుగా అయిపోయి అదృష్టవశాత్తు ఎక్స్ప్రెస్ బస్ దొరికి అతను మెల్లిగా తలుపు తెరుచుకుని తన ఇంటికి వచ్చాడట. తన పేరు పెద్దగా వీధిలోకి వినబడి తన ఇంట్లో ఈ మీటింగ్ ఏమిటో కనిపెడదామని మెల్లిగా సందులోంచి పెరట్లోకి వచ్చి పక్కనున్న అరుగు మీద కూర్చున్నాడట. మా గొడవలో మేం పడి అతను రాక గమనించలేదు. దొంగబుద్ధులు కాకపోతే ఇలా పొంచి పొండి వినడం పెద్ద మనిషి తరహాటండి. ఇంతకీ శ్రీకూర్మం పడిన కక్కుర్తి కూటి పనులు 1 2 నా చెవికి చేరినవి. దేనికవే సబబు అనిపించాయి నాకు. న్యాయం ఎటుంటే అటే మొగ్గుతుంది నా మనసు. మీరది బలహీనత అనుకున్నా నేనేం చెయ్యలేను. ఇంతకీ ఆ లిస్టు ఇది. 1 16 లీటర్ల డబ్బా. ఈ నెల ఇంత పడిందని అతని నోటి మాటను మనం శిరసా వహిస్తున్నాం. అవునో కాదో మనకేం తెలుసు. ఆ షాపతను ఇతని ఫ్రెండ్ అని మనం ఇక్కడ మరిచిపోకూడదు. 2 డబ్బాలు షాపు నుంచి ఇంటికి తేడానికి రిక్షా ఛార్జీ 5 రూపాయలని ముక్కు పిండి పుచ్చుకుంటున్నాడు. ఎక్కడైనా అంత ఛార్జీ ఉంటుందా? ఒకసారైతే పర్వాలేదు, ప్రతి నెల అయితే ఎంత నష్టం అవుతోంది. ప్రతి నెల ఒకే రిక్షావాడు తెస్తున్నాడు గనక ఏ మూడుకో రాడా? ఇంత చేస్తే వాడు తమ పిల్లల్ని స్కూలుకి దిగబెట్టే వాడుక రిక్షావాడట. ఏ రూపాయి ఇస్తున్నాడో దబాయించి ఫ్రీగా తెస్తున్నాడో. 3 అతనే డబ్బాల సీల్ వెడగొడుతున్నాడు. పిల్లల్ని పంపించి తెప్పించుకుంటున్నాం మనం. మొదట్లో నూనెకు ఉన్న నాణ్యత ఇప్పుడు లేదే. కల్తీ జరగలేదన్న గ్యారంటీ ఏముంది? 4 కొలత కూడా అతందే. ఇంటికొచ్చాక కొలుచుకుంటే కాస్త తక్కువగా ఉన్నట్టు తోచి గిలగిలా కొట్టుకుంటోంది మనసు. పాపం పుణ్యం పరమాత్ముడికెరుక. 5 ఈ పాటికి 10కి తక్కువ కాకుండా ఖాళీ డబ్బాలు చేరి ఉండాలి. ఎంత లేదన్నా ఒక్కొక్క దానికి 4 పలుకుతోంది బజార్లో. వాటి ఖరీదు మాట. ఆఖరి మాటగా మా ఆవిడ ఇలా అంది. మనమేం డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం గాని దయాధర్మ భిక్ష కాదుగా. ఏదైనా అడిగే హక్కుంది మనకి. అనుమానం రాకూడదు గాని వచ్చాక ఎంత చిన్న విషయమైనా నిలదీస్తాం. సీలు తీసిన రేకుమూతల సంగతి ఎవరు ఎత్తరే?
రేకుమూతేం చేసుకుంటామే, నిన్ను తిరగమూత వెయ్యా అని నేను అనుకోకుండానే ఆవిడ జవాబు చెప్పింది. ఏదైతేనే తీపి దిగదీసిందా ఊరికే వస్తే దానికి 2 కన్నాలు చేసి అటు ఇటు దారం దూర్చిస్తే పిల్లలు దాన్ని గిర్రుని తిప్పుకుంటూ మరి ఈ లోకం ఎరగరు. మొన్న వాళ్ళ బాబు తిప్పుకుంటుంటే చూశాను. మన పాప ఓసారి అడిగితే ఇచ్చిందా మరి? ఇక ఆగలేకపోయాడు కాబోలు. లోపల నుంచి నలుగురి మధ్యకి వచ్చేశాడు శ్రీకూర్మం. నానా కంగారు పడిపోయారు అందరూ. అందరికీ నమస్కరించాడు చెయ్యెత్తి. ఎప్పుడూ ఎరగని దైవానికి ఎన్నెన్నో మొక్కులు కడతారు. ఎక్కడో కొండమీద దేవుడికి హృదయమైనా కానుగ్గా ఇవ్వగలరు. సాటి మనిషి సహాయం చేస్తాన్ని వస్తే సందేహిస్తారు. నీరాజనం, మీకు నీరాజనం. అప్పటికే ఒక్కొక్కరు పట్టుపడినట్టు జారుకున్నారు. నేను మా ఆవిడ మిగిలాం. ఏ ఒక్కరూ జీతాలు అందగానే తెచ్చి డబ్బివ్వరు. మంచి పని చేస్తున్నాననే తృప్తితో ఎన్ని నష్టాలకైనా ఓర్చినా ఇన్ని నిందలు వేశారు. మీరైనా గ్రహించారనుకున్నాను. మూత దగ్గరే నిలబడిపోయారు అంటూ ఎందుకో విరగబడి నవ్వాడు. చాలే సంబడం అని ఇంటికొచ్చేశాం మేం. చేసిన వెధవ పనికి తల వంచుకు సిగ్గుపడక పెద్ద గొంతుకు పెట్టుకుని దైవదూషణ కూడా ఎందుకండి? అంతే మరి. మా ఇంటి కాకిని ఆ ఇంటి మీద వాలనిచ్చాంకాం. పాములు తేళ్లు, ఎండలు వానలు, క్యూలు వేచి ఉండడాలు ఇవే బావున్నాయి మాకు. అదిగో అన్నీ విని మళ్ళీ ఆ దొంగ నవ్వులు దేనికి? మీపాటి తెలివితేటలు మాకు లేకపోవచ్చు. కష్టజీవులం, ఖచ్చితమైన మనుషులం. మేమెలాగో మా బతుకులు ఏడవగలంలేండి. ఇలా చావడంలోనే మాకున్న తృప్తిని మాకు మిగలనివ్వండి. కథ సమాప్తం.